హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బ్యాంక్ అకౌంట్ ఎలా మేనేజ్ చేసేదో చూస్తాం. దానికి మీరు మోర్లో బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏమైనా న్యూ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే ఇక్కడ మేనేజ్ అకౌంట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఇక్కడ షో అవును. మీకు ఎడిట్ చేయాలంటే పెన్ సింబల్ క్లిక్ చేసుకోండి. సో ఎడిట్ చేసిన తర్వాత మీరు అప్డేట్ ఇచ్చుకోవాలి. అండ్ ఇఫ్ సపోజ్ మీకు యాడ్ న్యూ అకౌంట్ చేయాలంటే మీరు ఆ మేనేజ్ అకౌంట్ క్లిక్ చేసుకొని బాటంలో యాడ్ న్యూ అకౌంట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అన్ని బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసిన తర్వాత యాడ్ ఇచ్చిరింటే మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అయిపోను. ఇఫ్ సపోజ్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్ డీయాక్టివేట్ చేయాలంటే మేనేజ్ అకౌంట్ క్లిక్ చేసుకొని ఏ అకౌంట్ డీయాక్టివేట్ చేయాలో అక్కడ మీరు ఈ సింబల్ క్లిక్ చేసుకోవాలి, మార్కస్ డీయాక్టివ్ని. ఇఫ్ మార్కస్ డీయాక్టివ్ మీరు చేస్తే కూడా మీరు ఆల్రెడీ రికార్డెడ్ ట్రాన్సాక్షన్ అన్నీ మీకు షో అవును. ఇప్పుడు మార్క్ డీయాక్టివ్ క్లిక్ చేసుకోండి. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పిన్ ఎంటర్ చేయాలి. ఈ పిన్ వచ్చేసి మీకు ఈ వైటల్ మొబైల్ అప్లికేషన్లో షో అవును. అది మీరు ఇక్కడ యాడ్ చేసుకొని సబ్మిట్ ఇచ్చుకోసం మీకు డీయాక్టివేట్ అయిపోయింది. ఇఫ్ సపోజ్ మీకు ఇన్ ఫ్యూచర్లో మీరు ఈ అకౌంట్ యాక్టివేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు మార్కస్ యాక్టివ్ క్లిక్ చేసింటే ఇక్కడ మీరు ఈ పిన్ ఎంటర్ చేసి అగైన్ సబ్మిట్ ఇచ్చుకోవాలి. సో మీరు ఇలాగే డీయాక్టివేట్ అండ్ యాక్టివేట్ అకౌంట్ చేసుకోవచ్చు సిస్టంలో. సో ఇక్కడ మీకు పర్టికులర్ బ్యాంక్ డీటెయిల్స్ గురించి చూడాలంటే బ్యాంక్ అకౌంట్ గురించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆ పర్టికులర్ బ్యాంక్ గురించి పాస్బుక్ అండ్ పేమెంట్ ఇనిషియేటెడ్ అన్నీ ఇక్కడ షో అవును. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ టాప్లో యాడ్ ఎంట్రీ ఉందో మీరు మాన్యువల్ ఎంట్రీ ఏమైనా చేస్తారంటే ఇక్కడ మీరు చేసుకోసం యాడ్ ఎంట్రీలో. అండ్ వన్స్ చేసిన తర్వాత యాడ్ ఇచ్చుకోండి. ఇఫ్ సపోజ్ మీకు ఏమైనా డిస్ట్రిబ్యూటర్కి మీరు పేమెంట్ అప్డేట్ చేసినారంటే చెక్, క్యాష్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇది అన్నీ ఇక్కడ మీకు పేమెంట్ ఇనిషియేటర్లో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం ఇప్పుడు మోర్లో డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు మీరు యా డిస్ట్రిబ్యూటర్కి పేమెంట్ రికార్డ్ చేయాలో దాన్ని ఇక్కడ టైప్ చేసుకోండి. సో టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మోర్ పేమెంట్ ఆర్ రిసిప్ట్. సో సెలెక్ట్ ద బిల్ which you want to record a payment. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ ఇక్కడ నేను చెక్ పెట్టుకుంటాను. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోండి బ్యాంక్ అండ్ చెక్ నంబర్. సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్. సో ఇఫ్ సపోజ్ మీకు ఏమైనా క్రెడిట్ వౌచర్ వచ్చేసి అవైలబుల్గా ఉంటే మీరు సేవ్ అండ్ అది కూడా మీరు అప్లై చేసుకోసం ఇక్కడ. అండ్ వన్స్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్. సో ఇలాగే మీరు డిస్ట్రిబ్యూటర్కి పేమెంట్ చేసేసి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఎలా షో అవునో చూస్తాం. దానికి మోడ్లో బ్యాంక్ అకౌంట్. సో చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఇనిషియేటర్లో ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయాము ఆ పేమెంట్. ఇక్కడ మీకు చూసుకుంటే రైట్ సైడ్లో రిమార్క్ చూపించను ఆ పేమెంట్ గురించి రిమార్క్ మీరు ఏమైనా ఎత్తింటే. అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు ఈ పేమెంట్ రికార్డ్ ఎడిట్ చేయాలంటే మీరు ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసుకొని పేమెంట్ మోడ్, డేట్ ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ చేసిన తర్వాత మీరు అప్డేట్ పేమెంట్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ ఇఫ్ సపోజ్ మీకు బై మిస్టేక్ కన్నా ఈ పేమెంట్ మీరు చేసేసింటే ఇది చెక్ డిలీట్ చేయను ఇక్కడ డిలీట్ బటన్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇఫ్ వన్స్ మీరు డిస్ట్రిబ్యూటర్ పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత మీరు ఇక్కడ మార్కెటర్స్ క్లియర్ చేసుకోవచ్చు ఆ చెక్ని. సో వన్స్ మీరు మార్క్ క్లియర్ ఇచ్చింటే ఆ చెక్ని మీకు ఎడిట్ చేయనవదు, ఓన్లీ డిలీట్ బటన్గా చేయనవదు. ఇక్కడ మార్క్ క్లియర్ ఇచ్చుకోవాలి, క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పాపప్ ఉంది. సో వన్స్ అది వెరిఫై మీకు చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పేమెంట్ ఇచ్చుకోవాలి. సో వెరిఫై. సో ఇలాగే మీరు మార్క్ క్లియర్ చేసుకోసం చెక్ని. సో ఆ చెక్ ఇక్కడ మీకు పాస్బుక్ ఎంట్రీస్లో షో అవును. ఇక్కడ మీకు రిమార్క్స్ షో అవును. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ చెక్ మీన్స్ మీరు డిలీట్ కూడా చేసుకోసం ఇక్కడ పాస్బుక్లో మీరు డేట్ వైజ్ కూడా ఫిల్టర్ అవుట్ చేసి చూసుకోసం ఆ ఎంట్రీస్ని.
ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే ఈ పాస్బుక్ ఎంట్రీస్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎక్సెల్ అండ్ సిఎస్వి ఫార్మేట్లో. అండ్ ఇక్కడ మీకు పాస్బుక్లో వచ్చేసి డిపాజిట్స్ అండ్ విత్డ్రావల్స్ అన్నీ ఇక్కడ షో నాను. మీరు బ్యాంక్ అకౌంట్లో ఎంట్రీస్ చేయలేంత ఎక్కడో మీరు ఇక్కడ సిస్టంలో ఎంట్రీస్ చేస్తే ఇక్కడ మీకు షో అవును. ఇలాగే మీరు బ్యాంక్ అకౌంట్ మేనేజ్ చేసి థ్యాంక్ యూ.